గత దశాబ్దన్నర కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమను రెగ్యులరైజ్ చేయడం లేదంటూ అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టడాన్ని నిరసిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ అసోసియేషన్ నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ గత 15-16 సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది బోధన ఆసుపత్రిలో డిఎస్సి ద్వారా రోస్టర్ పాయింట్ ఆధారంగా మెరిట్లు ఎంపికయ్యామన్నారు. గత 10 సంవత్సరాలుగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ, కోవిడ్-19 వంటి విధులు అతి తక్కువ వేతనంతో ఎటువంటి అలవెన్స్లు లేకుండా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్కి మేము విన్నవించేది ఏంటనగా గత 16 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెగ్యులర్ పోస్టులను మాకంటే విడుదల చేయలేదు. 2010వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్లోనే చాలా మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లు మగ్గుతున్నారు. దాదాపుగా స్టేట్ వైడ్ 10,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నాము. అవుట్సోర్సింగ్ ఎన్హెచ్ఎం కింద 4,000 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. వీళ్ళందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లోనే మగ్గుతూ ఎన్నో కోవిడ్ వంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మా స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళతో సమానంగా కుటుంబాలన్నింటినీ వదులుకొని ప్రాణాలకు కూడా తెగించి కొంతమంది కోవిడ్లో మా స్టాఫ్ నర్సెస్ ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కుటుంబాలకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. ఇప్పటికి కూడా మా ప్రాణాలకు తెగించి మేము డ్యూటీస్ చేస్తున్నాము. సో మేము అడుగుతున్నది ఒక్కటే, సార్ మాకు పోస్టులను మాకు విడుదల చేస్తూ రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అనంతపూర్ డిస్టిక్ నుంచి దగ్గర 300 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అండర్ డిఎంఈ కింద వర్క్ చేస్తున్నాము. మా 300 మంది తరఫున ఈరోజు మేము అడుగుతున్నది, అలాగే స్టేట్ వైడ్ 10,000 మంది తరఫున అడుగుతున్నది, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. ఆల్రెడీ ఇన్ సర్వీస్ స్టాఫ్ 2 ఇయర్స్ ట్రైనింగ్ పర్పస్ ఉన్న వాళ్ళందరికీ జీవో నెంబర్ 115 విడుదల చేస్తూ జీవో విడుదల చేశారు. దానివలన మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని అరికట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మా పోస్టులను మాకు విడుదల చేయాల్సిందిగా, అది తొందరలోనే మీ గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మా కోర్స్ కంప్లీట్ అయిపోయి 2010 అంతకంటే ముందు నుంచి వాళ్ళు కూడా కాంట్రాక్ట్లో చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఇంతవరకు మాకు రెగ్యులైజేషన్ అనే టాపిక్ కూడా ఎక్కడ తీసుకురాలేదు. సో మేము చెప్పేది ఏంటి అంటే, మాకు దయచేసి మా పోస్ట్ని మాకు అలాట్ చేయండి, మా పోస్ట్ని మాకు అలాట్ చేయండి, మాకు అది చాలు. మేము వేరేది ఏమీ అడగట్లేదు. మా జిఎన్ఎం కోసం బీఎస్సీ, జిఎన్ఎం, ఎంఎస్సీ వీళ్ళందరూ కలిసి స్టాఫ్ నర్స్ కిందే గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నారు. సో మా కోసం మాకు అలాట్ అయిన పోస్టుని దయచేసి మాకు అలాట్ చేయండి. మేము కోరుకునేది అదొక్కటి మాత్రమే. ఇన్నాళ్ళు మేము కష్టపడిన దానికి మాకు కొంచెమన్నా కనికరం చూపించండి అని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. కోవిడ్ సమయంలో ఎంతోమంది చనిపోయారు, కానీ వాళ్ళు కాంట్రాక్ట్లో ఉంటే చనిపోయారు. వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే సఫర్ అవుతున్నారు. మేము కూడా అలా రిటైర్ అవ్వాలని, కానీ మేము అలాగే కాంట్రాక్ట్లో ఉండే మా ముగించాలని మా జీవితాన్ని మేము కోరుకోవటం లేదు. దయచేసి మా వినతిని అంగీకరించండి. మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మాకు వేరేటివి ఏమొద్దు. మా కోసం చేసినవి మాకు ఇవ్వండి, మాకు అలాట్ చేసినవి మాకు ఇవ్వండి చాలు. అంతకుమించి మేము ఏమీ కోరుకోవటం లేదు.